వరంగల్ నగరం వరదమయమైంది. భారీ వర్షాలు వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు వాడ కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. హన్మకొండలోని భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్లోని కల్లెడలో 39, ఉరుస్లో 35, హన్మకొండలోని ధర్మసాగర్లో 33, మహబూబాబాద్ ఇందుర్తిలో 23, జనగాంలోని గూడూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో 21 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్, హన్మకొండలో వరదలతో పబ్లిక్ అల్లాడుతున్నారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరంగల్లో తాజా పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో వరద విలయం ఎలా ఉంది? అది విధించినటువంటి విపత్తు నుంచి మాత్రం ఇంకా వరంగల్ నగరం కోలుకోలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వరంగల్ నగరం అంతా కూడా ఇదే విధమైనటువంటి జల దిగ్బంధంలో ఉంది. చుట్టూ భారీ వర్షాలు పడడం, ఆ తర్వాత చెరువులు పొంగి పొర్లుతుండడం, నాలాలు ఉప్పొంగడంతో అసలు వీధులేవి చెరువులేవి అని తెలియలేని పరిస్థితిలో ఉంది. మొత్తం వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఎటు చూసినా కానీ వరద ప్రవాహమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరంగల్తో పాటు వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అత్యంత వర్షపాతం నమోదైంది. అదే ఈ పెనుముప్పుకు కారణమైందని చెప్పుకోవచ్చు. దీంతో వరంగల్ నగరంలో అనేక ప్రాంతాలు వరద ముప్పుకు గురయ్యాయి. ఇప్పటికీ ఇంకా ప్రవాహం కంటిన్యూగా వస్తూనే ఉంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్ చూస్తే ఇది ఇటు కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి వడ్డేపల్లి మీదుగా అటు కాజీపేట వెళ్ళవలసినటువంటి 100 ఫీట్స్ రోడ్డు. ఇదే కరీంనగర్ నుంచి అటు హైదరాబాద్కు వెళ్ళాలన్నా భారీ వాహనాలు, అటు ఖమ్మం వెళ్ళాలన్నా కానీ ఈ బైపాస్ రోడ్డు మించే వెళ్తారు. ఇది నగరంలో హన్మకొండలో ఒక ఆట ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూస్తే మొత్తం వరద గుప్పిట్లోనే వరంగల్ నగరం అంతా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమరావతి నగర్ ఇటు మనకు లెఫ్ట్ సైడ్ ఉందంతా కూడా అమరావతి నగర్. ఈ అమరావతి నగర్కి సంబంధించి 4 ఫేజులు ఉంటాయి. దాని వెనుక ఉన్నటువంటి గోపాల్పూర్ ఉంటుంది, గోపాల్పూర్ కావచ్చు. అదేవిధంగా ఈ అమరావతి నగర్కి సంబంధించి 4 ఫేజులు కావచ్చు. అదేవిధంగా వివేక్ నగర్ కావచ్చు, టీవీ నగర్ కాలనీ, గాంధీనగర్, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలంతా కూడా ప్రస్తుతం ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే గంట గంటకు ఇక్కడ ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటి వరకు చూస్తే దాదాపు 1 ఫీట్ మందం కూడా ఫ్లడ్ పెరిగింది. దీంతో లోపలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మరంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కాలనీస్కి సంబంధించి చాలా ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ఫ్లడ్ చాలా ఎక్కువగా వస్తుంది. అత్యంత వేగంగా ఈ ప్రవాహం కొనసాగుతుంది. సేమ్ టైంలో ఇదంతా నగరం కాంక్రీట్ జంగల్గా ఉంటుంది కాబట్టి అనేక చిన్న చిన్న స్ట్రీట్లు ఉంటాయి. తర్వాత పడవల్లో వెళ్ళాలి అంటే కూడా ఈ వరద వేగానికి అవి పడవ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. లేదా మోటార్ సహాయంతో, ఇంజన్ సహాయంతో పడవను లోపలికి తీసుకువెళ్దామంటే కొన్ని చోట్ల రోడ్డు డివైడర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల అవి వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లో బయటికి తీసుకురావడానికి అవకాశం ఉందో అలాంటి చోట దగ్గర నుంచి కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే దాదాపు వరంగల్ నగరంలో ఇప్పటి వరకు 2000 మంది వరకు బయటికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. కానీ మరొక 40 కాలనీలకు సంబంధించి మొత్తం 108 కాలనీలు వరంగల్ మహానగరంలో మునిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ 108 కాలనీలలో దాదాపు 45 కాలనీలు అయితే ఈ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. అందులో ఒక 20 కాలనీలకు సంబంధించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అమరావతి నగర్ కావచ్చు, గోపాల్పూర్, సమ్మాయి నగరు, టీవీ టవర్ కాలనీ, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి చూస్తే కాపువాడ కావచ్చు, బొందువాగు దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, సంతోష్ మాత కాలనీ కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఒక 20 కాలనీలలో మాత్రం దాదాపు ఫ్లడ్ ఒక 3 నుంచి 5 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేందుకు
ప్రయత్నంలో భాగంగా అక్కడి వరకు బోటు తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడి నుంచి బోటు ఈ వేగానికి తట్టుకోలేకపోతుంది. దీంతో ఒక విద్యుత్ స్తంభానికి ఆసరా చేసుకొని వాళ్ళంతా కూడా ఆ బోట్ను అక్కడనే పట్టుకొని ఉన్నారు. ఒకవేళ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తే లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. కొంతమందికి మందులు కావచ్చు, లేదా వాళ్ళ ఫుడ్కి సంబంధించి కావచ్చు, పిల్లలు పెద్దవాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి మెడిసిన్స్, అత్యవసరమైనటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వస్తువులు కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హన్మకొండ అండర్ ఫీట్ రోడ్డుకు సంబంధించి చూస్తే దాదాపుగా ఈ రోడ్డు మించే 3 ఫీట్ల ఎత్తులో వాటర్ అంతా కూడా పోతుంది. ప్రతి గంటకు ఇక్కడ ఫ్లడ్ అయితే వేగం పెరుగుతూనే ఉంది. అయితే ప్రధానంగా కూడా మడికొండ, రాంపూర్, అదేవిధంగా సోమిడి, ఈ చాలా పెద్ద చెరువులు ఇవి. ఈ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా వడ్డపల్లికి వస్తుంది. వడ్డపల్లి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి గోపాల్పూర్ చెరువులోకి ఊర చెరువు ఉంటుంది. ఈ ఊర చెరువులోకి వస్తుంది. ఈ ఊర చెరువుకు కూడా సంబంధించి కూడా ఒక చోట బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అవ్వడంతో ఇదంతా కూడా ఫ్లడ్ వస్తుంది. సేమ్ టైంలో సోమిడికి సంబంధించినటువంటి చెరువు కావచ్చు, ఆ ఊతలో ఉన్నటువంటి చెరువుల ఫ్లడ్ చాలా ఎక్కువగా వస్తుంది. దీంతో ఈ వరద ప్రవాహం గంటకు పెరుగుతుంది. దీంతో చాలా కాలనీలు ఉదయం 4 నుంచి 5 మధ్యలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోనే చిక్కుకుపోయారని చెప్పచ్చు. వీళ్ళంతా బయటికి తీసుకురావడం అనేది ఇప్పుడు చాలా కష్టతరంగా మారింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రొక్లైనర్ ద్వారా లోపలికి వెళ్ళి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి నగర్ కావచ్చు, టీవీ టవర్ కాలనీ కావచ్చు, అదేవిధంగా వికాస్ నగర్ కావచ్చు, ఇక్కడ గోపాల్పూర్కి సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎక్కడ వాళ్ళను బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టతరంగా ఉంది. చివరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళాలంటే కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఉండడంతో వాళ్ళు కూడా రకరకాల మార్గాలలో లోపలికి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పచ్చు. ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా వరద ముంచెత్తింది. అయితే ఈ స్థాయిలో వరద ఎందుకు వచ్చింది అనే దాని మీద సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా రివ్యూ చేస్తుంది. ఇప్పటికే వరంగల్ మొత్తంగా మునిగిపోవడం, చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకోవడం, గంటకు ఇక్కడ ఫ్లడ్ పెరుగుతూ ఉండడంతో అసలు చుట్టుపక్కల ఏ చెరువుల నుంచి వరద వస్తుంది, నగరాన్ని ముంచెత్తుతుంది, ఏ వైపుకు ఈ ఫ్లడ్ పంపించడానికి అవకాశం ఉంటుంది, తర్వాత ఎక్కడైతే చెరువులు గండిపడింది అని చెప్తున్నారో ఊర చెరువుకు సంబంధించి అక్కడ కూడా ఇసుకతోటి బ్రిక్స్ తోటి ఉన్నటువంటి సిమెంట్ బస్తాలు కావచ్చు, అవన్నీ కూడా అక్కడికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గండిని పూడ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవైపు ఆ పనులు జరుగుతున్నాయి, మరోవైపు సహాయక కార్యక్రమాల్లో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. వరద ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలు చేపట్టాలంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ ఫ్లడ్కు సంబంధించి చూస్తే కూడా గంటకు పెరుగుతుండడం, తర్వాత ఈ ప్రవాహం ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుందనే దాని మీద కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద రివ్యూ నిర్వహించారు. ఇక్కడున్న జిల్లా కలెక్టర్లు, అధికారులతో, తర్వాత స్థానిక ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో కూడా మాట్లాడారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. సురక్షిత ప్రాంతాలకు వరదలలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు టీమ్స్ అన్నీ కూడా పనిచేయాలి. ఎక్కడ అత్యవసర పరిస్థితుల్లో అక్కడ అన్ని రకాల టీమ్స్, అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయ చర్యలు కావాలి, లేదా సపోర్టుకు సంబంధించి కూడా కావాల్సినటువంటి రిపోర్ట్స్ పంపాలంటే కూడా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు కూడా ఆదేశాలు వచ్చాయి. ఇటు హన్మకొండ, అటు వరంగల్ 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా ఫీల్డ్ విజిట్లోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళంతా కూడా సహాయ చర్యల్లోనే ఉన్నారు. జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, ప్రొక్లైనర్లు కావచ్చు, ఇతర సామాగ్రితోటి కూడా ఎక్కడికక్కడ వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. చాలా వరకు అయితే అవకాశం ఉన్న దగ్గరల్లా కూడా వరదలో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు మౌనిత. కానీ వరంగల్కి సంబంధించి చూస్తే హన్మకొండలో ఒక 10 కాలనీలు, మనం చెప్పుకునే అమరావతి కాలనీలు కావచ్చు, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి దగ్గర చూస్తే మరికొన్ని కాలనీలకు సంబంధించి కూడా అటు అక్కడ ఉన్నటువంటి కాలనీస్కి సంబంధించి కావచ్చు, ఎన్టీఆర్ నగర్ కావచ్చు, అదేవిధంగా సంతోష్ మాత కాలనీ, కాపువాడ, ఇట్లా చాలా కాలనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సేమ్ సిచ్యువేషన్, సేమ్ ముంపుకు గురయ్యాయని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇటు చింతకట్టు దగ్గర కూడా వరద రోడ్డు మీదకి రావడంతో వరంగల్ నగరానికి వచ్చేటువంటి రహదారి కూడా ఆగిపోయింది. సేమ్ టైంలో వరదకు సంబంధించినటువంటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నగరానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో వస్తున్నటువంటి రోడ్లకు సంబంధించినటువంటి దగ్గర వరద ప్రవాహం ముంచెత్తుతుండడంతో
ప్రస్తుతం అయితే నగరానికి వచ్చే అనేక ప్రాంతాల్లో రోడ్ల మీదకు రాలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. అదేవిధంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చుకోవచ్చు, ఐనవోల్ దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. అదేవిధంగా జనగామ నుంచి కొంచెం హుస్నాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి వడ్లకొండ వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా అంటర్ రోడ్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్లో చిక్కుకుపోయినటువంటి 470 మంది విద్యార్థులను కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ బయటికి తీసుకొచ్చాయి. ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ముంపు గురవుతున్నటువంటి ప్లేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి కావచ్చు, ఇటు మహబూబాద్ జిల్లాలలో కూడా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడ సహాయ చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే వరంగల్ నగరానికి సంబంధించి మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. దాదాపు 108 కాలనీలు వరదల్లోనే చిక్కుకున్నాయి. అందులో దాదాపు 40 కాలనీలు అయితే పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీట మునిగిపోయాయి. అక్కడికి సహాయ చర్యలు చేపట్టాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే కొంత వెసులుబాటు ఉందో అక్కడ మాత్రం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి. అదేవిధంగా రెవెన్యూ, ఇటు జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా అక్కడ చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే వరంగల్ నగరం అంతా కూడా ముంపులోనే ఉందని చెప్పుకోవచ్చు. మౌనిత.